ఏపీలో పెన్షన్ల పెంపుపై ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. పెన్షన్ పథకం పేరును వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ఎన్టీఆర్ భరోసా మార్చింది ప్రభుత్వం. కేటగిరీల వారీగా పెన్షన్లు ఎంత మేర పెంచుతారని సమాచారంతో ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా సామాజిక భద్రత, పెన్షన్ల పెంపు దస్త్రంపై సీఎం చంద్రబాబు నిన్న సంతకం చేశారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కళాకారులు, డబ్బు కళాకారులు, హిజ్రాలు, హెచ్ఐవి బాధితులు, కళాకారులకు ఇప్పటివరకు అందుతున్న 3,000 రూపాయల పెన్షన్ను 4,000 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వికలాంగులు, కుష్టు వ్యాధిగ్రస్తులకు 3,000 నుంచి 6,000 వరకు, డయాలసిస్ పేషెంట్లకు 5,000 నుంచి 10,000 వరకు పెన్షన్లను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో శాఖల కేటాయింపు కొలిక్కి రాలేదు. సీఎం చంద్రబాబు కీలక శాఖలను జనసేనకు కేటాయించబోతున్నట్లుగా తెలుస్తుంది. జనసేన నేతలతో పాటు టీడీపీని సీనియర్లకు సైతం పెద్దపీట వేయబోతున్నట్లు సమాచారం. సీఎం చంద్రబాబు శాఖల కేటాయింపుపై కసరత్తు కొనసాగిస్తున్నారు. ఇవాళ సాయంత్రం వరకు శాఖలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతుంది. సార్వత్రిక ఎన్నికలు పూర్తి కావడంతో త్వరలో పూర్తి స్థాయిలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించడానికి ప్రభుత్వం సమాయత్తమవుతుంది. జూలై నెల మొదటి వారంలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. పూర్తి స్థాయి బడ్జెట్తో పాటు తెలంగాణ రాష్ట్ర చిహ్నం, రైతు బంధు, రైతు రుణమాఫీ, ఇలా కొత్త కమిషన్ల ఏర్పాటుతో పాటు మరికొన్ని అంశాలు సమావేశంలో చర్చకొచ్చే అవకాశం ఉంది. 4 నెలలకు సరిపడా బడ్జెట్ పద్దులను ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతుంది. తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లపై కసరత్తు చేపట్టింది. ఎన్నికల కోడ్ ముగియనుండడంతో దరఖాస్తుల పరిశీలనపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. 3 నెలల్లో లబ్ధిదారులను గుర్తించాలని సీఎం అధికారులకు ఆదేశించారు. దీంతో పాటు రాష్ట్రాల పథకాలపై అధ్యయనం చేయాలని సీఎం అధికారులకు సూచించారు. దీంతో అధికారులు ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న పథకం విధి విధానాలు అధ్యయనం కోసం ఆయా రాష్ట్రాలకు వెళ్లనున్నారు. వాటర్ ట్యాంకర్ డ్రైవర్పై కొందరు యువకులు దాడికి పాల్పడ్డారు. దారిలో ట్యాంకర్ అడ్డంగా ఉందని దాడి చేశారు. వాటర్ ట్యాంకర్ డ్రైవర్ తలకు తీవ్రంగా గాయమైంది. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో సీజీఆర్ స్కూల్ హాస్టల్లో వాటర్ నింపుతుండగా యువకులు గొడవకు దిగారు. డ్రైవర్ సయ్యద్ సలీం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాడి చేసింది రేవంత్ రెడ్డి సోదరుడు, అనుచరులని డ్రైవర్ సయ్యద్ సలీం ఆరోపిస్తున్నారు. అందుకే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ డాక్యుమెంట్లను సృష్టించిన కేసులో మీర్పేట్ కార్పొరేటర్ నందకుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తికి నందకుమార్ ఫేక్ డాక్యుమెంట్లను విక్రయించాడు. రిజిస్ట్రేషన్ సమయంలో అవి ఫేక్ డాక్యుమెంట్లు అని తేలడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక విషయం తెలుసుకున్న నందకుమార్ పరారవడంతో పోలీసులు అతన్ని తిరుపతిని అరెస్ట్ చేశారు. కలియుగ వైకుంఠ దైవం కొలువై ఉన్న తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లలోని భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనం కోసం 18 గంటల సమయం పడుతున్నట్లుగా తిరుపతి దేవస్థానం తెలిపింది. నిన్న శ్రీవారిని 61,499 మంది భక్తులు దర్శించుకోగా స్వామివారిని 31,000 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక 3.4 కోట్ల ఆదాయం టీటీడీ దేవస్థానం వచ్చిందని తేలింది. వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలంలోని కొత్తపల్లిలో అర్ధరాత్రి చిరుత సంచారం కలకలం రేపింది. అర్ధరాత్రి శేఖర్ అనే యువకుడిపై దాడికి పాల్పడింది. ఈ దాడిలో యువకునికి గాయాలు కావడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మరోవైపు చిరుత సంచారం విషయం తెలుసుకున్న స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ అధికారులు స్పందించి వెంటనే చిరుత ఆనవాలు గుర్తించి బోన్ను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో దారుణం చోటు చేసుకుంది. 6 ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేసి హత్య చేశాడు దుర్మార్గుడు. కాట్నపల్లి మమతా రైస్ మిల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. యూపీకి చెందిన కూలీ బలరాం బాలికను ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీ ఫుటేజ్లో రికార్డయ్యాయి. దీంతో అతడే ఘాతుకానికి పాల్పడినట్లుగా మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బలరాంను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కువైట్లో జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటనలో మృతి చెందిన 45 మంది భారతీయులకు ప్రత్యేక విమానం ఇండియాకు తీసుకొస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే కువైట్ నుంచి ప్రత్యేక విమానం బయలుదేరి మృతదేహాలతో వస్తున్న విమానం నేడ కేరళలోని కొచ్చి విమానాశ్రయం చేరుకోనుంది. అగ్ని ప్రమాద ఘటనలో మృతి చెందిన 45 మందిలో కేరళకు చెందిన 24 మంది ఉండగా తమిళనాడుకు చెందిన 7, ఏపీకి చెందిన 3, యూపీకి చెందిన 3 ఉన్నారు.